అందరికి నమస్తే. అసెంబ్లీ గోడ యువతల జరుగుతున్న కార్యక్రమం చాలా విచిత్రంగా కనిపిస్తుంది. అవతలనేమో జస్ట్ ఒక వాల్ అవతల రుణమాఫీ వేదిక ఏర్పాటు చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలంతా టెంట్ కింద కూర్చున్నారు. యువతలనేమో ఇది జరిగింది. గోడ యువతల జరిగింది ఏంటంటే తెలుసా, గుర్తుపట్టింది ఆయనను? గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఈ నెల 6వ తారీఖున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. సరే ఏమైంది? కేటీఆర్ దగ్గర ఎందుకు కూర్చున్నాడు? అసెంబ్లీలో రూమ్లో కేటీఆర్తో ఎందుకు కూర్చున్నాడు అంటే బీఆర్ఎస్లో చేరుతున్నాడట. బీఆర్ఎస్లో చేరిందని వాళ్ళు మెసేజ్ పెట్టారు. బీఆర్ఎస్లో చేరింది, ఆల్రెడీ బీఆర్ఎస్లో చేరిన రుణమాఫీ కన్నా పెద్ద న్యూస్ ఇదని చెప్తున్నారు వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. కింది స్థాయిలో ఉండే జెడ్పీటీసీలో, ఎంపీటీసీలో, లేకపోతే గల్లీ లీడర్లో రాత్రికి ఒక పాటలో ఏరి మళ్ళీ మరుస రోజు పోయి అదే పార్టీకి వెళ్ళి మళ్ళీ వెనకకు పోయి అవసరమైతే మళ్ళీ మరుస రోజు యువతలకు వచ్చి ఇదంతా అదే పెద్ద తమాషా అనుకుంటే ఈ ఎమ్మెల్యే చేయడం అనేది ఒక తమాషా కనిపిస్తుంది. మొన్ననే కాంగ్రెస్ పోయిండు, నెల్లూరు కూడా కాలేదు, ఇవాళ ఎంత 30 తారీఖు 24 రోజులు అయింది ఆయన పోయి, అప్పుడే బ్యాక్ వస్తున్నాడు. నేను ఈ విశ్లేషణ, ఈ వార్తలో విశ్లేషణ ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇది రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందికరమైన పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు అంటారు అండి, అట్లాంటి సిచ్యువేషన్ ఇది. ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వచ్చిన ఒక ఎమ్మెల్యే నెల రోజులు గడవక ముందే ఎందుకు మళ్ళీ వెనకకపోతున్నాడు? అసలు కాంగ్రెస్లో జరుగుతున్న వ్యవహారం ఏంది? అసలు వీళ్ళకి ఇచ్చిన హామీలు ఏంది? లేకపోతే వీళ్ళు ఏదో ఊహించుకొని కాంగ్రెస్కి పోతే అక్కడ ఏదో సిచ్యువేషన్ అంతా డామిట్ కథ అడ్డం జరిగింది అంటారు కదా, అట్లేమన్నా అక్కడ జరుగుతున్నది వేరు, బయట కనిపిస్తున్నది వేరా? ఒక ఎమ్మెల్యే పార్టీ మారుతున్నాడు అంటే ఇక అది అధికార పార్టీలకు, అది కూడా అధికార పార్టీలోకి వస్తున్నారు అన్నప్పుడు, అధికార పార్టీకి వచ్చిండ్రు అంటే అది ఇంకా ఫిక్స్డ్. ఇప్పటిదాకా నాకు తెలిసి మన తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి పోయినరు, ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వెళ్ళి ఇట్లాంటి సిచ్యువేషన్, ఈ వరస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడు చూడలే. పోవడం తప్పు, పోయిన దగ్గర అధికార పార్టీలో ఉండలేక మళ్ళీ బయటికి వచ్చి మళ్ళీ నేను ఉన్న పార్టీకే వస్తా, నేను గెలిచిన ఎమ్మెల్యేగా ఉంటే ఏముండొచ్చు? ఎట్లా బయటపడతాను భయం ఉండొచ్చా? లేకపోతే కాంగ్రెస్లో జరుగుతున్న పరిణామాలు అందుకు భిన్నంగా ఉండొచ్చా? ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక ఏమంటారు, తలబోయే విషయం ఇది. ఏదో గొప్పగా మా అభివృద్ధిని చూసి వస్తున్నారు, లేకపోతే కాన్స్టిట్యున్సీల అభివృద్ధి కోసం మా కాన్స్టిట్యున్సీకి వస్తున్నారు. చేరినప్పుడు రోజు చూస్తాం కదా మనం, షాక్ అని. అట్లాంటిది డబల్ షాక్ లాగా కనిపిస్తుంది. ఇది డబల్ షాకో త్రిబుల్ షాకో, డైరెక్ట్ హైటెన్షన్ వైర్ పట్టుకున్నట్టుంది. ఏదో ఇంట్లో చిన్న కేబుల్ పట్టుకున్నాడు కాదు, హైటెన్షన్ వైర్ పట్టుకుని తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక ఎమ్మెల్యే రిటర్న్ వస్తున్నారంటే అధికార పార్టీ పరిస్థితి ఏందనేది చాలా ఇంపార్టెంట్. అధికార పార్టీ పైన జనాలలో ఒక రకమైన అభిప్రాయం ఉందా, లేకపోతే వీళ్ళు ఊహించినట్లు కాకుండా రివర్స్ గ్రౌండ్లో పథకాలు అమలు చేయకపోవడం, స్కీమ్స్ అమలు చేయకపోవడం, 6 గ్యారంటీల్లో చూస్తున్నాం కదా మనం. ఇక బడ్జెట్ పెట్టిన తర్వాత కూడా ఆ స్కీమ్స్ అమలైతే అని గ్యారంటీ లేకపోవడం, గొప్పగా చెప్పుకుంటున్న రుణమాఫీ సగం కావడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలే జనాలకు పోలేని సిచ్యువేషన్ ఉండడం ఇప్పుడే. ఇవన్నీ పరిస్థితులు చూసి కృష్ణమోహన్ రెడ్డి వెనుకకు వస్తున్నాడా అనేది ఒక డౌట్. ఇక్కడ మెయిన్గా రేవంత్ రెడ్డి ఇజ్జత్కి సవాల్ కదా ఇది, ఇజ్జత్కి సవాల్. 10 మంది ఎమ్మెల్యేలే చేరిండ్రు ఇప్పటికి. మొత్తం 30 మంది వస్తారు, 35 మంది వస్తారు అనుకుంటే ఉన్న 10 మందిలోనే ఒకరు పోతున్నారు. కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారా? బీఆర్ఎస్ ఏమో వదిలేసింది, పోని ఇంతమంది అని చూద్దామని, వీళ్ళేమో వస్తారు మొత్తం అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ టైంలో గద్వాల ఎమ్మెల్యే వెనుకకు ఎందుకు పోతున్నాడు? గద్వాల ఎమ్మెల్యేకు ఏం హామీ ఇచ్చారు, ఏం అమలు చేయలేదు. ఇది అధికార పార్టీకి మైనస్. ఇది చేర్చుకోకపోతేనే ఇబ్బంది లేదు, కానీ చేర్చుకున్న తర్వాత వాళ్ళను ఆపుకోలేకపోతే, చేర్చుకున్న తర్వాత వాళ్ళను ఉంచుకోకపోవడం అనేది ఇది షాక్. అసలు అధికార పార్టీకి ఇది షాక్. అది తప్పే, ఇది తప్పే, అన్నీ తప్పే, చేర్చుకోవడాలన్నీ తప్పే. ఏ పార్టీలో ఎవరు చేర్చుకున్నా తప్పే. అసలు 26 మందిని చేర్చుకుంటే తప్ప ఇది ఒక చట్టానికి లోబడి ఈ విలీనం అయ్యేది కాదు. ఆ 26 మంది కోసం తంటాలు పడుతుంటే
ఉంటారు కదా చేప పిల్లలను పడితే ఎట్లైనా బుట్ట నింపాలని చూస్తుంటే కింద బొక్కలకెళ్ళి చేపలని జారిపోతుంటాయి. ఇవి అట్లే కనిపిస్తుంది. ఎందుకు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు అధికార పార్టీలో ధైర్యం ఇస్తలేదా అధికార పార్టీ? లేకపోతే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటలేదా? జనాల్లో తిరగలేని సిచ్యువేషన్ ఉందా? అధికార పార్టీలో ఉంటే ప్రతిపక్షంలో ఉంటే ఎక్కడైనా తిరగొచ్చు. ఎవరు పట్టించుకోరు. పోయి అవసరమైతే జనాలతోనే కలిసి ధర్నాలు చేయొచ్చు. అధికార పార్టీలో ఆ సిచ్యువేషన్ ఉండదు కదా! మీరే అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని అమలు చేయాల్సిందే. అందుకు భయమా? లేకపోతే ముందు ముందు వేటు పడతదన్న ఒక టెన్షన్ ఏమన్నా ఉందా? వేటాడుతుందో వీళ్ళను వెంటాడుతుందా? అసలు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఈ ఎమ్మెల్యే పోయినరు. ఇంకా ముగ్గురున్నర ఎమ్మెల్యేలు వస్తారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు. ఇంకొక ముగ్గురున్నర పోతారు. ఈయన ఫస్ట్ కదా ఇంకా ముగ్గురున్నర పోవచ్చని. ఎందుకు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేకపోతున్నారా? అక్కడ అధికార పార్టీ కదా! అధికార పార్టీలో ఉంటే అన్నీ ఉంటాయని కదా! అధికార పార్టీలో ఉంటే అధికారుల చేతిలో ఉంటారు. అసలు వద్దు, వద్దు, వద్దు అంటే వినకుండా పోయిండు కదా కృష్ణమోహన్ రెడ్డి. పట్టుబట్టి నేను ఖచ్చితంగా పోవాల్సింది అధికార పార్టీకి అని చెప్పి ఎన్నిసార్లు యాక్చువల్‌గా ఫస్ట్ ఆయన పోతారన్నప్పుడు కేసీఆర్ పిలిచి మాట్లాడిండు. మనకు వచ్చిన వార్తలను బట్టి చెప్తున్నాను నేను చూడలేదు. పిలిచి మాట్లాడి పోవద్దు అని అంటే అవును సార్ పోనని చెప్పి మళ్ళీ వచ్చి వారం రోజులకు మళ్ళీ కలిసిండు. జూపల్లి కృష్ణారావు గారు మరీ పట్టుబట్టి ఎవరిని గద్వాల ఎమ్మెల్యేను అలంపూర్ ఎమ్మెల్యేను చేర్చాల్సిందే. సీఎం సొంత జిల్లా మామ్నారు. ఈ మామ్నార్ జిల్లాలో మొత్తం కాంగ్రెసే ఉండాలి, వేరే పార్టీ ఎమ్మెల్యేలే ఉండొద్దని వాళ్ళిద్దరిని జూపల్లి కృష్ణారావు గారికి ఒక ఆపరేషన్ అప్పగిస్తే ఆయన ఆపరేషన్ సక్సెస్ చేసి తెచ్చి గద్వాల ఎమ్మెల్యేను దీనిలో కలిపేసిండు. కాంగ్రెస్లో చేంజ్ చేయించిండు. రేపో మాపో అలంపూర్ ఎమ్మెల్యే వస్తాడని ప్రచారం చేసుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. వస్తే ఇక మామ్నార్ అంతా వన్ సైడ్ ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉన్నట్టే అని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఎంబడి సొంత జిల్లా కదా మొత్తం ఒకటే పార్టీ ఉండాలి, వేరే పార్టీ ఉండొద్దు అనేది ఏదో ఉండే వాళ్ళ అభిప్రాయం. చూస్తేనేమో చేరిన ఒక్క ఎమ్మెల్యే జారిపోయిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ప్రజలకి ఏం సమాధానం చెప్తాడు? అంటే రేవంత్ రెడ్డి మాటకు విలువ లేదా? రేవంత్ రెడ్డి గారు చెప్తే సొంత పార్టీలో గెలిచిన వాళ్ళకి తప్పదు, వాళ్ళు ఉంటారు టైం ముదిరిన దాకా. కానీ వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. అవతలే ఉంది, ఇవతలే ఉంది, ఈ గట్టునేముంది ఆ గట్టునేముంది అని అర్థమవుతుంది. వాళ్ళకి ఆ గట్టు మీద ఏముంది అర్థమయ్యి బ్యాక్ వస్తున్నారా అనేది ఒక రాజకీయంలో ఇది ఒక సంచలనం. అధికార పార్టీకి పోయి మళ్ళీ అధికార పార్టీ నుంచి నెల తిరగ ముందే బ్యాక్ రావడం అనేది అసలు ముందు ముందు ఇంకేమేమి జరగబోతుంది, ముందు ముందు సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు అధికార పార్టీ ఇరుకున పడ్డది ఈయన రావడంతోన. వాళ్ళేమో గొప్పగా చేర్చుకుంటే వీళ్ళేమో ఇట్లా జారుకుంటే అధికార పార్టీ ఇబ్బంది కదా, అధికార పార్టీకి ఇరుకున పడ్డట్టు. ఇక రేపు నాడు రావాల్సిన వాళ్ళు ఎట్లా వస్తారు? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచో బీజేపీ నుంచో వేరే వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వీళ్ళు ఆల్రెడీ డీల్ చేస్తుంటారు కదా, కొంతమందిని చంద్రబాబు నాయుడు ద్వారా డీల్ చేసే వాళ్ళు ఉంటారు, ఢిల్లీ నుంచి డీల్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు? ఇట్లా జారిపోతే మీ పార్టీలో ఉన్న వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినదా ఎమ్మెల్యేలు జారిపోతుంటే? బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షంలో ఉంది, వాళ్ళు పోయినా వాళ్ళ పార్టీ కూడా వీక్ అవుతుంది, వాళ్ళ పార్టీ కూడా వీకే. ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఇలా జరగడం అనేది మీ పార్టీ బలం తగ్గుతుందా, మీ పార్టీ మీద విశ్వాసం తగ్గుతుందా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వం మీద విశ్వాసం తగ్గుతుందా, ఏం జరుగుతుందో అసలు ఎందుకు ఏం హామీ ఇచ్చారో ఎక్కడ ఫెయిల్ అని తెలియదు. కానీ ఈ ఎమ్మెల్యే బ్యాక్ రావడం మాత్రం ఒక పెద్ద చర్చ. ఇప్పుడు నెక్స్ట్ అసలు బీఆర్ఎస్లో నుంచి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఏంది, వాళ్ళంతా సంతృప్తిగా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు చేర్చుకున్నంత వరకు ఒకలాగా ఉంటుంది, చేర్చుకున్న తర్వాత ఇంకా ఉండదు. అది అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు. పెద్ద మనుషులు చేరిన వాళ్ళు తర్వాత అపాయింట్మెంట్లకు ఇబ్బంది పడుతున్నారు. దాన నాగేందర్ లాంటి వాళ్ళను ఇంటికి రావద్దని చెప్పిండ్రు. ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి నిజానికి. అసలు ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈయన చేరడం మాత్రం ఒక పెద్ద వార్తలాగా కనిపించింది నాకు, వెనుకకు రావడం అనేది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.